రేవంత్ పాలనలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై ప్రాపర్టీ ట్యాక్స్ ల భారం పెరిగింది. ఒక్కో ప్రాపర్టీపై ట్యాక్స్ ను 50 నుంచి 100 రూపాయల వరకు పెంచారు. భారీ నిర్మాణాలపై మరింత భారం పడనుంది. గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే భవనాలు 23 లక్షలుండగా అన్ని బిల్డింగ్లపై ఇప్పుడు అదనపు భారం పడనుంది. వాస్తవానికి గతేడాది ఏప్రిల్లోనే నగరవాసులు ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించారు. ఇదే అదనుగా కొందరు అధికారులు వసూళ్ల దందాకు తెరలేపారన్న విమర్శలొస్తున్నాయి. ఆస్తి పన్ను తగ్గిస్తామంటూ కొందరు అధికారులు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఆస్తి పన్ను చెల్లించినప్పటికీ సంవత్సరం తిరగక ముందే మళ్లీ భారం వేయడమేంటని గ్రేటర్ జనం మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ తలా తోకలేని నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, గ్రేటర్ లో ప్రాపర్టీ ట్యాక్స్ భారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నగర ప్రజలపై పెరిగిన ప్రాపర్టీ ట్యాక్స్ భారం భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఒక్కో ప్రాపర్టీ నుంచి దాదాపు 50 నుంచి 100 వరకు కూడా పెంచేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. భారీ నిర్మాణాలకు కూడా మరింత భారం కూడా పడేటువంటి అవకాశం అయితే ఉంది. గత ఏడాది ఏప్రిల్లో పెంచితే నెల నెల మెసేజ్లు కూడా ఇప్పటికీ కస్టమర్లకు ఏదైతే ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి యజమానులు కూడా పంపుతా ఉన్నారు. డిసెంబర్ 2024 నుంచి మార్చి 25 వరకు దాదాపు 50 రూపాయల వడ్డీ పడినటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను ప్రాపర్టీలు దాదాపు 23 లక్షలు ఆస్తి పన్ను ప్రాపర్టీల కిందకి వస్తాయి. అందులో ఇటీవల ఆస్తి పన్ను సవరణ జరిగినటువంటి భవనాలు దాదాపు 800 ఉన్నాయి. అందులో సవరణతో పెరిగినటువంటి ఆస్తి పన్ను విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్తి పన్ను తగ్గిస్తామని ఒక్కో ప్రాపర్టీపై 10,000 నుంచి 50,000 వరకు అధికారులు వసూలు చేస్తా ఉన్నారు. దాదాపు 2,13,000 ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గిస్తామని కూడా ఇప్పటికే ఏదైతే ఉన్నటువంటి లక్షల్లో వసూలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పటికీ కూడా మళ్ళీ మెసేజ్ పంపిస్తూ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేస్తా ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించినటువంటి అమౌంట్ ను కూడా పెంచి ఇప్పటికే వసూలు చేసే దృశ్యాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ పైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.